విషయాలు చెప్పి 5 నిమిషాలు. మేము కావేరీ పుష్కరాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆ ప్రవాహం అలా ప్రవహిస్తూ వెళ్తుంటే ఆయన దిగి నీళ్లలో స్నానం చేయాలి. ఆ గట్టి మెట్ల మీద నుంచి ఉంటారు. నేను ఒక ఆయన కొవ్వూరులో ఉంటారు ప్రసాద్ గారు, ఆయన తర్వాత నాగేంద్ర కుమార్ అని జర్నలిస్టు, నలుగురం వెళ్ళాం. అప్పుడు ఒక 10 లీటర్ల ప్లాస్టిక్ డబ్బా ఒకటి కొని టిన్ను, అది పట్టుకుని నేను ఈదుకుంటూ ఈ ప్రవాహంలో వెళ్ళి ఒక 20 గజాలు అక్కడ ముంచుకుని ఆ నీళ్లు తీసుకొస్తే మళ్ళీ ఆయన బుడబుడబుడ పోసుకోవటం. ఆయనకి స్నానం చేసి తనివి తీరలా, ఇంకా కావేరీ తీరంలో ఇంకా తిరగాలని ఏదో అనిపించి ఇక్కడ కాదు, మనం రాజరాజ చోళుడు కట్టినటువంటి ఆనకట్ట ఉన్నది అక్కడ, అది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది కావేరి, ఉత్తర వాహినిలో పుష్కర స్నానం చేస్తే చాలా పుణ్యంట అని సరే గురుగారు అట్లాగే వెళ్దామండి అన్న. అక్కడి నుంచి 40 కిలోమీటర్లు అలా కరకట్ట మీదనే అలా వెళ్ళాం. వెళితే అక్కడ వాళ్ళు గొలుసులు అవన్నీ పెట్టారు, పడి జారకుండా ఆ గొలుసులు పట్టుకుని మేము ఆయన్ని పట్టుకుని వెళ్ళి ఆ స్నానం చేయించి వస్తే ఆయన బృహదీశ్వర తంజావూరు లైబ్రరీకి వెళ్ళాం, సరస్వతి మాల్కి. ఆయనేమో బయటే ఉండి మీరు వెళ్ళి చూసి వచ్చేయండి అన్నారు. తర్వాత బృహదీశ్వర ఆలయం దగ్గరికి వెళ్తే ఆ శరీరమే బృహత్ అయింది, నేను రాలేను, మీరు వెళ్ళొచ్చేయండి వెంటనే అన్నాడు. నేను ఈ జర్నలిస్టు నాగేంద్ర కుమారు ప్రసాద్ గారు లోపలికి వెళ్ళి ఆ గోపురము, ఆ శిల్పాలు, అది గుడి చూసి అసలు ఎట్లా చేశారు, ఇది ఎట్లా పెట్టారని మాట్లాడుకుంటూ 45 నిమిషాలు దాదాపు మేము అదంతా తిరిగి ఒక 50 నిమిషాల తర్వాత వస్తే ఆయన ఏమండి నన్ను అట్టా వదిలేసి వెళ్ళిపోయారు ఒంటరిగా, నేను ఏమైపోవాలనుకున్నారు నన్ను ఇక్కడ అని చాలా విచిత్రంగా మమ్మల్ని మందలించినట్టుగా మాట్లాడారు. అక్కడి నుంచి ఈ త్యాగరాజస్వామి వారి ఇంటికి వెళ్ళటం, గుడికి సమాధికి వెళ్ళటం, ఇవన్నీ జరిగాయి. అట్లా ఆయనతో చాలా విచిత్రమైనటువంటి ఎన్నో అనుభూతులు, ఇట్లాంటి సన్నివేశాలు. ఇట్లాంటి సందర్భంగా ఏదైనా మంచి పాటో పద్యమో రాస్తే ఆయన వినిపించాలని ఉంటుంది, నాకు అవకాశం లేదు. అట్లాగే మంచిది ఏదన్నా వినోదాత్మకంగా మంచి హాస్యరసంతో కూడుకున్న పద్యమో పాటో ప్యారడీ రాస్తే జంజాల గారికి వినిపించాలని ఉంటుంది. ఆయన లేడు. బాపు గారు రమణ గారితో వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళతో మాట్లాడినవి వాళ్ళకు కొన్ని వినిపించాలని ఉంటుంది, వాళ్ళు లేరు. ఇలా ఒక మహానుభావుణ్ణి జీవితంలో కలుసుకుని ఆయనతో పాటు ప్రయాణం చేసి ఆయన కోల్పోవటం, ఆ మహాకవి ఆయన వేసిన ముద్ర అనేది ఎవరి మీద ఆయన ముద్ర ఎవరి మీద ఉండదు. ఆయన తెచ్చినటువంటి వేగం వల్ల అందరూ కూడా రాసేసేయచ్చు అనేటువంటి ఒక ధీమా తీసుకొచ్చాడు. ఆయన ఏ పదం అన్నా ప్రయోగించేయచ్చు అని, కానీ ఆ పదం ఎట్లా ప్రయోగించాలో ఆయనకే తెలుసు, ఆ తర్వాత వాళ్ళకి తెలియలేదు. శ్రీశ్రీ మహాద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాసి కొత్త పోకడలతో వినూతనమైన శైలితో విరుచుకుపడ్డాడు ప్రభంజనంలాగా. దానివల్ల అందరూ కూడా కవిత్వం రాసేసారు, శ్రీశ్రీలాగా ఒక్కడు రాయిలా. అట్లాగే వేటూరి సుందరరామూర్తి గారు కూడా అంతే. పాట రాయొచ్చు అని తేలికగా అందరికీ ఒక ధైర్యాన్ని తీసుకొచ్చాడు తప్ప ఆయనలాగా రాయటం అనేది అది ఒక తపస్సిద్ధి ఉంటేనే అలా చేయగలరు. అటువంటి మహాత్ముడికి 90వ జన్మదినోత్సవం జరుపుతూ ఆయన స్మృత్యర్థం ఇక్కడ అమేయ సంస్థ వారు సమావేశమై ఇంతమంది గాయకులందరూ కూడా చక్కగా మంచి ఆయన పాటలన్నీ పాడి మమ్మల్ని కూడా పిలిచి ఆయన గురించినటువంటి విషయాలు విని మీరు చక్కని సాంప్రదాయాన్ని కొనసాగించటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ వేటూరి మహాకవికి నమస్కారం. ఆయన్ని అభిమానిస్తూ మీరు చేస్తున్నటువంటి ఈ సభ ఇది
ఒక చక్కని సంప్రదాయం, ఆ పూర్వ మహాకవుల్ని స్మరించటం, అలా ఈ సంప్రదాయం ఇట్లాగే కొనసాగాలని, ఆయన కవిత్వం తెలుగు పిల్లలకి ముఖ్యంగా ఈ తరం వాళ్ళకి, తర్వాత తరం వాళ్ళకి కూడా అంది దాంట్లో ఉండే విశేషమైనటువంటి రసస్ఫూర్తి, దాన్ని అర్థం చేసుకుని ప్రశాంతంగా, ఆనందంగా, చమత్కారంగా, సరసంగా వాళ్ళ జీవితాలు సాగాలని కోరుకుంటాను. ఎందుకంటే సాహిత్యం లేకపోతే సరసం ఉండదు. వాళ్ళు దాదాపుగా జంతువులాగానే బతుకుతారు, వాళ్ళు మరమనుషుల్లాగాను. అట్లాంటి పరమాద్భుతమైన రసస్ఫూర్తినిచ్చేటువంటి గీతాలు దాదాపు 6,000 పైన మనకి అందించినటువంటి ఆ మహాకవికి నమస్కరిస్తూ జై తెలుగు.